తెలుసు కదా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది కదా, దాంట్లో కూడా 14-19 అని రాశారు. అవును, ట్రూ ట్రాన్స్లేషన్ 14-19 అని రాశారు. ఇప్పుడు అమిత్ షా వివరణ ఇవ్వకపోతే సరే, ఇవాళ పత్రికలో సాక్షి వాళ్ళు రాసుకున్నారు ఇట్లాగా దాన్ని ట్రాన్స్లేషన్ చేసి. అప్పట్లో కనుక వెంకయ్య నాయుడు ప్రోగ్రాము, మోడీ ప్రోగ్రామ్కి అప్పట్లో ఎన్నికల ముందు 14లో ఇచ్చిన హామీ ఉంది చూడండి, స్పెషల్ ప్యాకేజ్, ఇదే స్పెషల్ స్టేటస్ ప్యాకేజ్, స్టేటస్ బేస్డ్ ప్యాకేజ్ అన్నాడు ఆయన. ఎందుకంటే రాష్ట్రానికి స్టేటస్ ఇవ్వడం అసాధ్యం అనేది అందరికీ తెలుసది. అందుకని మన్మోహన్ సింగ్ కూడా ఆ రోజున బిల్లులో పెట్టల. చివరికి అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు పార్లమెంట్లో గొడవ చేస్తే ఓ స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకున్నాడు మన్మోహన్ సింగ్. ఆ స్టేట్మెంట్ వ్యాలిడ్ కాదనినే కదా చేయలేకపోయింది. అదేంటి స్టేటస్ బేస్డ్ ప్యాకేజ్ అంటే స్టేటస్ ద్వారా ఎంత ఆదాయం వస్తుందో అంత ప్యాకేజ్ అని. అదే కదా అప్పట్లో నరేంద్ర మోడీ సర్కార్ వచ్చాక ఇచ్చింది 17,000 కోట్ల ఎంతో. అంటే స్టేటస్ బేస్డ్ ప్యాకేజీ అని అన్నాడు నరేంద్ర మోడీ కూడా. కానీ స్టేటస్సే అన్న పాయింట్ని జనంలోకి తీసుకెళ్లారు అప్పుడు ట్రాన్స్లేషన్లో. అదే చాలా రోజుల పాటు నడిచింది మొన్నటిదాకా కూడా. ఇప్పుడు సేమ్ అయింది. ఇక్కడ మీరు అంకె విన్నారు క్లియర్గా. అంటే అమిత్ షా గారు పొరపడ్డారేమో, ఎందుకంటే 14 అంటే వాళ్ళ కూటమితో ఉన్నారు కాబట్టి ఆయన అక్కడ దుర్గతి అనే పదం వాడరు కదా. అదే కదా కన్ఫ్యూజన్.